పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. మనందరం చూసాం. ప్రత్యర్థులు దాడి చేసిన, తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికీ దమ్ము. కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూత్ లో కూర్చుని చివరి ఈవీఎం సీల్ పడే వరకు పోరాడిన మన అక్క మంజుల గారే మన ధైర్యం. కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. వేదికమైన ఉన్నారు. పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈరోజు మనందరి సత్తా. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవనన్న, అందరూ అజెండాలు పక్కన పెట్టుకొని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజాప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి